బద్వేలు నియోజకవర్గం సర్వే ఎలా ఉందో చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు జనం గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దాసరి సుధా తన సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన బొజ్జ రోసన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ బద్వేలు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో బద్వేలు నియోజకవర్గ ప్రజలకు దాసరి సుధా ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవే ఆ హామీలు. నియోజకవర్గ కేంద్రంలో భూగర్భ డ్రైనేజీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే బ్రహ్మం సాగర్ నుంచి పంట కాలువలు తవ్విస్తాము అంటూ హామీ ఇచ్చారు. సెగ్మెంట్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అట్లూరు మండలం వరకు బ్రహ్మం సాగర్ నీళ్లు రప్పిస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రహ్మం సాగర్ జలాశయానికి నీటి సరఫరా చెయ్యాలి అనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. నీటి సరఫరా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. తెలుగు గంగ కాలువ లైనింగ్ రిపేర్ చేస్తే నీటి సప్లైకు అవకాశం ఏర్పడుతుంది, కానీ అది జరగడం లేదు ఇంకా. ఇక 18 కిలోమీటర్ల మేర లైనింగ్ సరిగ్గా లేక నీళ్ల ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలాగే బద్వేల్ సహా పరిసరాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. దీనివల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై మురుగునీరు పారుతుంది. దాంతో దోమలు విజృంభిస్తున్నాయి. దాని కారణంగా రోగాలు వస్తున్నాయని జనం చెప్తున్నారు. మరి బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా మనం పాజిటివ్ అంశాలు చూద్దాం. ఎప్పుడు సెగ్మెంట్లో అందుబాటులో ఉండటం దాసరి సుధకు సానుకూలంగా ఉన్న అంశం. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ చురుగ్గా పనిచేస్తున్నారు అని ప్రజల్లో టాక్ ఉంది. సీసీ రోడ్లు పనులు జరుగుతూ ఉండటం ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్ అంశాలేంటో కూడా మనం చూద్దాం. ఇవే నెగిటివ్ అంశాలు. పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి బద్వేలు నియోజకవర్గంలో జరగకపోవడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్. గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద పనులేవి బద్వేలు నియోజకవర్గంలో జరగలేదు, ఇప్పుడు జరగడం లేదు అని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకి బద్వేలు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 61.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 12.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 5.1%గా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 5.1% మంది జనం అంటున్నారు. బాగుంది అని 10.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 51.3%గా కనిపిస్తూ ఉంది. బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 25.6%గా ఉంటే, అస్సలు బాగా లేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు బద్వేలు నియోజకవర్గంలో ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 5.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 41% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 28.2%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 12.8% మంది జనం చెప్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 12.8% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 20.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 51.3% జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 10.3% మంది అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5.1%గా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందని 2.6% మంది జనం చెప్పారు. బాగుంది అని 10.3% మంది మార్కులు వేశారు. పర్వాలేదు అని 46.2% మంది అంటున్నారు. ఇక బాగా లేదు అని 25.6% మంది అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 15.4% మంది అంటూ ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందని 2.6% మంది చెప్పారు.
బాగుంది అని 10.3% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 53.8%గా ఉంది. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 20.5%గా ఉంటే అస్సలు బాగా లేదు అని 12.8% మంది ఈ నియోజకవర్గ జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 5.1% మంది జనం చెప్తున్నారు. పూర్తి కావు అని 25.6% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 23.1% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 46.2% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 7.7% మంది అభిప్రాయపడుతున్నారు. కాదు అని 17.9% మంది అంటున్నారు. కావచ్చు అని 25.6% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే తెలియదు అని 48.7% మంది బద్వేలు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 10.3% మంది అంటున్నారు. పెరగలేదు అని 30.8% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 17.9% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అంటున్న వారి సంఖ్య 41%గా ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 41% మంది అభిప్రాయపడుతున్నారు. రాదు అని 15.4% మంది అంటున్నారు. రావచ్చు అని 38.5% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 5.1%గా ఉంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాగుంటారు అని 12.8% మంది అంటూ ఉన్నారు. నారా లోకేష్ అయితే ముఖ్యమంత్రిగా బాగుంటారు అని 20.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 66.7%గా ఉంది. ఇవి బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్.